వైసీపీ నాయకులు ఎవరైతే కౌన్సిల్లో మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరికి లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయం తెలుసు. వాళ్ళ ఆత్మసాక్షి కింద వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. జస్ట్ బికాస్ ప్యాలెస్ నుంచి వస్తున్న ఇన్స్ట్రక్షన్స్ వల్ల వాళ్ళు మనసు చంపుకొని మరీ కౌన్సిల్లో అల్లరి చేస్తున్నారు, రభస్ చేస్తున్నారు. ఎన్నో పుణ్యాలు చేసుకుంటే మానవ జన్మగా పుడతాం. ఆ మానవ జన్మగా పుట్టినప్పుడు కొద్దో మంచి పనులు చేస్తే మళ్ళీ కర్మ సిద్ధాంతం కింద మళ్ళీ మానవ జన్మ ఉంటుంది. లేకపోతే చీమగానో, పురుగుగానో, పందిగానో, జంతువుగానో పుట్టి భయంకరమైన చావు వస్తుంది. ఇలాంటి మానవ జన్మ పుట్టినప్పుడు మనం దేవుడికి అన్యాయం చేస్తున్నాం, దేవుడిని మన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డికి అంతరాత్మకు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆయన అన్ని మతస్థుడు కాబట్టి. కానీ కౌన్సిల్లో ఉన్న వాళ్ళు హిందువులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళు ఫాలో అవుతున్నారు, కానీ ఆయన చేసిన పాపాలు వీళ్ళకు చుట్టుకుంటున్నాయి. ఇది గ్రహించక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం వెంకటేశ్వర స్వామి వచ్చారు. ఖచ్చితంగా వీళ్ళ పాపాలు పండాయని రాజకీయాల్లో తెలిసింది. ముందు ముందు ఏం జరుగుతుందన్న ప్రాణభీతి, భయభీతి దేవుడి మీద అంటే భయభక్తులతో ఉంటే ముందుకు ఎంతైనా సాగుతామండి. రాజకీయాల సంగతి పక్కన పెట్టండి. కౌన్సిల్లోని కూడా ఈరోజు అచ్చెన్నాయుడు గారు ఏమీ పెద్ద విషయం అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అన్నారు, చైర్మన్ గారు కూడా ఆయన క్రిస్టియన్ అనుకున్నారు. తర్వాత ఆయన లేదు నేను హిందూ అనగానే అది నేను రెక్టిఫై చేసుకుంటున్నాను వెంటనే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాదని చెప్పండి. నిజం చెప్పాలని అంటే నాస్తికుడు చాలా బెటర్ అండి, నాకు దేవుడి మీద నమ్మకం లేదు అని అంటాడు. కానీ ఈయన దేవుడి మీద నమ్మకం లేకపోయినా సరే ఉంది అని నటించి ప్రజల్ని మోసం చేయడం, అది ఇంకా హిందూ సనాతన ధర్మాన్ని మోసం చేయటమే. ప్రజల్ని మోసం చేసింది చాలు. కౌన్సిల్లోని చర్చ జరగకుండా ఆపుతున్నది చాలు. వైసీపీ నాయకులు కొంచెం ఆత్మపరిశీలన చేసుకొని కౌన్సిల్లోని ఏదున్నా సరే డిస్కస్ చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది, వాళ్ళకు కూడా బాగుంటుంది అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైనా సరే కౌన్సిల్ అనేది సజావుగా జరగాల్సిందిగా నిజంగా మా అందరి తరఫు నుంచి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.